హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ అండ్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే కొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇకలు గురించి బిగ్ బాస్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ చేసిన పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ వచ్చేసి ఆగస్ట్ ఎండింగ్లో రిలీజ్ అవుతుందని చెప్పి మనకి అందరం లేటెస్ట్ న్యూస్. అది కరెక్ట్ డేట్ వచ్చేసి అంటే 20 to 30 లోపు రిలీజ్ అవుతుందని మనకైతే లేటెస్ట్ న్యూస్ అనమాట. యాక్చువల్గా ఈ న్యూస్ కరెక్టా కాదా అనేది మనకి తనూజ వచ్చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. ప్లస్ మనకి ఆల్రెడీ ఇప్పటి వరకు వైరల్ అవుతున్న న్యూస్ మన 'కళ్యాణ్ పడాల'. 'కళ్యాణ పడాల' వచ్చేసి సాంగ్ కూడా ఈ ఆగస్ట్‌లోనే రిలీజ్ అవ్వబోతుందట. అంటే ఇద్దరిది మనకు డబుల్ బొనాన్జా ఇద్దరు కలిసి చేసిన అంటే కలిసి చేసిన అంటే వేరువేరుగా వాళ్ళ వెబ్ సిరీస్, ఇక్కడ ఆల్బమ్ సాంగ్ ఇద్దరు ఒకేసారి రిలీజ్ అవ్వబోతున్నాయి. ప్లస్ 'డిమాండ్ పవన్ రీతు' వాళ్ళ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఆల్రెడీ ప్రోమో వచ్చింది. ప్రోమో కూడా సూపర్‌గా ఇప్పుడు వైరల్ అయిందనమాట. అంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో ఎవరైతే లైమ్ లైట్‌లోకొచ్చారు అంటే తనూజ, కళ్యాణ్, డిమాండ్ పవన్, రితు. 2 పెయిర్స్ ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువున్నారు బయట. మనకు తెలిసిన విషయమే కదా! సో, వీళ్ళవి సాంగ్స్, వెబ్ సీరీస్ వస్తున్నాయన్నమాట. ఇదైతే న్యూస్ చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ అంటే ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అని చెప్పి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికి దగ్గర దగ్గర 7 మంత్స్ దాటింది. కానీ ఒక్కళ్ళయి కూడా రిలీజ్ అవ్వలేదు అని చెప్పి. సో, ఇప్పుడు అందరికి కలిసి ఒకేసారి రిలీజ్ అవుతుంది కాబట్టి అందరి ఫ్యాన్స్ చాలా ఖుషీగా ఉన్నారనమాట. ప్లస్ ఇప్పుడు 'డిమాండ్ పవన్', 'రీతు' ప్లస్ 'కళ్యాణ్' అందరూ కలిసి మన 'తనుజ' వెబ్ సీరీస్ రిలీజ్ అవుతున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఒక పోస్ట్ కూడా షేర్ చేశారనమాట. వాళ్ళ టీమ్ మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ మీ బిగ్ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి సెండ్ చేశారు. ప్లస్ ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా అందరూ కలిసి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని చెప్పి కొన్ని పోస్టులు షేర్ చేశారు. కళ్యాణ్ అయితే తనూజకి హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని చెప్పి, తనూజ కళ్యాణ్‌కి ప్లస్ తనూజ, కళ్యాణ్ ఇద్దరి ఫోటోస్ హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే అని చెప్పి వైరల్ అయిపోతున్నాయి. యాక్చువల్‌గా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకు తెలిసిన విషయమే కదా! సో, ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రెండ్‌షిప్ డే రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది నాకు మెసేజ్‌లు పెట్టిందేంటంటే, కళ్యాణ్ తనుజాని కలిసాడే మేడం. ఇవాళ ఫ్రెండ్‌షిప్ డే గదా! అని చెప్పి. యాక్చువల్‌గా కళ్యాణ్ తనుజాని కలుస్తాడా? లేదా? అనేది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. పర్సనల్‌వి మేమేమి బయటికి చెప్పము. మేము ఏవన్నా ప్రొఫెషనల్‌వి మాత్రమే మేము షేర్ చేసుకుంటామని చెప్పి. సో, మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు కలిసారా? లేదా? అనేది. సో, వాళ్ళిద్దరు కూడా కలిసారు. వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్‌షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారన్నమాట. 'డిమాండ్ పవన్', 'రీతు' వాళ్ళిద్దరైతే ఫ్రెండ్‌షిప్ డేని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారో ఆల్రెడీ మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తారు. వాళ్ళ ఛానెల్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు కదా! సో, ఇప్పుడు 'కళ్యాణ్' గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఆహ్, కొన్ని ప్రమోషన్ చేస్తున్నాడన్నమాట. అంటే తన సాంగ్ ప్రమోషన్ చేస్తున్నాడు. ప్లస్ కొన్ని మూవీస్ తన సాంగ్‌కి అంటే ఆ మూవీ గురించి ప్రమోట్ చేస్తూ తన సాంగ్‌ని కూడా ఈక్వల్‌గా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. బట్ ఇలాంటి అంటే ఇట్లా అడ్వర్టైజ్‌మెంట్ ఇట్లా ఇవ్వడం, ఇలా ప్రమోట్ చేసుకోవడం అందరికీ చాలా హ్యాపీగా ఉందనమాట. ప్లస్ ఇంకొకటి 'కళ్యాణ్ పడాల' వచ్చేసి 'బిగ్ బాస్' బజ్ చేయబోతున్నాడు హోస్ట్‌గా అని చెప్పి ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. అంటే ఇంతకు ముందు దాకా 'శివాజీ' గారు చేస్తారని చెప్పి అన్నారు. కాదు 'బిగ్ బాస్' బజ్ 'కళ్యాణ్ పడాల' అట. అందుకనే ఇప్పుడు 'అగ్ని పరీక్షకి' తనని యాడ్ ఇచ్చాడు. అందుకనే తనని మరలా 'అగ్ని పరీక్షలో' కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. బట్ అదంతా నిజమా కాదా తెలియాల్సింది. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే తెలుస్తుంది. 'బిగ్ బాస్' బజ్ ఇంతకుముందు తనూజ ప్లస్ కళ్యాణ్ ఇద్దరు కలిసి జడ్జీలుగొస్తారు 'అగ్ని పరీక్షకి' అని చెప్పి అన్నారు. బట్ జడ్జీలుగా కాదు కదా! ఇప్పటి వరకు ఇంక వాడి గురించి న్యూస్ కూడా రాలేదు. ప్లస్ ఆగస్ట్ 15థ్ నుంచి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన వెంటనే మనకు తెలుస్తుంది. అసలు ఎవరు జడ్జీలుగొచ్చారనేది. ఇంతకుముందు మనకి ఆల్రెడీ తెలుసు 'బిందు మాధవి', 'నవదీప్' వీళ్ళొస్తున్నారు జడ్జీలుగా. సో, ఆహ్, వీళ్ళు కాకుండా ఇంకా ఎక్స్‌ట్రాగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు. బట్ ఇప్పటి వరకైతే న్యూస్ అయితే లేదు. ప్లస్ మనకి ఆల్రెడీ యాంకర్ శ్రీముఖినే. యాంకర్ అయితే మారేది లేదు. యాంకర్ మారుతుంది. వేరే వాళ్ళని పెట్టబోతున్నారని చెప్పి అన్నారు. బట్ ఎవ్వరైతే మారట్లేదు. శ్రీముఖినే వస్తుంది యాంకర్‌గా. కొంతమంది సెలెక్ట్ అయిన నేమ్స్ కూడా బయటకొచ్చినాయి. ఆ సెలెక్ట్ అయిన నేమ్స్ వచ్చేసి నేను నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. అంటే అగ్ని పరీక్షలో కొంతమంది సెలెక్ట్ చేశారు కదా! ఆ సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా కొన్ని రిలీజ్ చేశారట. ఆ నేమ్సే కాదు వాళ్ళ ప్రొఫెషన్ కూడా రిలీజ్ చేశారట. సో, అంటే ఇప్పుడు అగ్ని పరీక్షలో ఒక 20 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారు. ఒక 50 మెంబర్స్‌ని ఇప్పుడు మనం ఎపిసోడ్స్ వస్తుంది గదా! ఆగస్ట్ 15 నుంచే సెప్టెంబర్ 5 వరకు మనం ఎపిసోడ్స్ చూడొచ్చు. అవి కూడా జియో హాట్‌స్టార్‌లో వస్తాయి. స్టార్ మాలో వస్తాయి. అంటే ఇంతకుముందయితే ఓన్లీ ఓటీటీలో వచ్చేది. ఇప్పుడు ఓటీటీని కాదు మా ఛానెల్‌లో కూడా వస్తుందనమాట. సో
ఇప్పుడు వాటిని డైరెక్ట్‌గా చూడొచ్చు. చూడటమే గాదు, వాటికి కొన్ని మనం ఓట్స్ ఏసి వాళ్ళకి అవి గూడా ఉంటాయి గదా! సో, ఎవరైతే మనం 'బిగ్ బాస్' హౌస్‌లోకి రావాలని చెప్పుకోకున్నామో వాళ్ళకి ఓట్స్ వేయాల్సి ఉంటుంది. సో, ఇది ప్రాసెస్ అయితే సేమ్ ఉంది. ప్లస్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఆడియన్స్ మీద డిపెండ్ అవుతున్నారని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి. అంటే బిగిన్ అయిన తర్వాత అసలు ఏం జరుగుతుందనేది మనకు తెలుస్తుంది. సో, ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్‌ది ఆల్బమ్ సాంగ్ కూడా ఇప్పుడే రిలీజ్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు మనకు 'అగ్నిపరీక్ష' స్టార్ట్ అవుతుంది. 'అగ్నిపరీక్ష' స్టార్ట్ అయిన తర్వాతే సాంగ్ రిలీజ్ అవుతుంది. అంటే 'కళ్యాణ్ పడాల' సాంగు, 'డిమన్ పవన్' సాంగ్ ప్లస్ అంటే వీళ్ళిద్దరి ఆల్బమ్ సాంగ్స్ ప్లస్ వెబ్ సీరీస్ కూడా రిలీజ్ అవుతుంది మన తనూజది. తనూజ వెబ్ సీరీస్ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. అంటే తన వెబ్ సీరీస్ వచ్చేసి ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉండబోతుందట. ఇంతకుముందు తను చేసిన సీరియల్స్‌కి వీటికి అసలు సంబంధమే ఉండదని చెప్పి అంటున్నారు. సో, చూద్దాం ఎట్లా ఉంటుందనేది వెబ్ సీరీస్ రిలీజ్ అయిన తర్వాత. 'నిఖిల్ కావ్యలు' గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, 'నిఖిల్ కావ్యలు' ఇద్దరు కలిసి ఒక వెబ్ సీరీస్‌ని యాక్సెప్ట్ చేశారట. అంటే సైన్ చేశారట. బట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది మనకైతే తెలీదు. బట్ నిఖిల్ వచ్చేసి ఆల్రెడీ మూవీస్ చేస్తున్నాడు గదా! కావ్య గూడా ఒక మూవీకి సైన్ చేసిందని చెప్పి చాలా సార్లు తను చెప్పింది. దానికి టైం పడుతుందని. ఇప్పుడు ఆ మూవీ స్టార్ట్ అవ్వబోతుందట. కానీ కావ్య ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్‌లోకి వస్తుందంటున్నారు కదా! సో, చూడాలి. అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చి సీజన్ 10 అయిపోయిన తర్వాత మూవీ స్టార్ట్ అవుతుందా అనేది చూడాలి. కొంతమంది అడగడం ఇదైతే కన్ఫర్మా అని చెప్పి అడుగుతున్నారు. కన్ఫర్మా అనేది తెలియాల్సింది. సో, చూద్దాం. అంటే ఎవరొస్తున్నారు 'బిగ్ బాస్' హౌస్‌లోకి అనేది కన్ఫర్మ్ అయినోళ్ళు మాత్రం ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ్ ఉన్నాడు గదా! తనైతే కన్ఫర్మ్ అవుతున్నాడు. కన్ఫర్మ్ అయినట్టే మాక్సిమం. నెక్స్ట్ నూకరాజు కన్ఫర్ము. ప్లస్ తేజస్విని గూడా వస్తుందా అని అంటున్నారు గదా మేడం. అంటే తేజస్విని గూడా ఇప్పుడే గాదు 2, 3 సీజన్స్ నుంచి కూడా తను వస్తుందని చెప్పి అన్నారు. ఇప్పటి వరకైతే రాలేదు. సో, మనకి కావ్య వచ్చే ఛాన్స్ అయితే చాలా హైగానే ఉంది. ప్లస్ 'బ్రహ్మముడి' సీరియల్ కావ్య ఉంది కదా! ఆ అమ్మాయిని గూడా అప్రోచ్ అయ్యారట. బట్ తను ఇప్పుడు 'బ్రహ్మముడి' సీరియల్ చేస్తుంది. అంటే తను వస్తే 'బ్రహ్మముడి' సీరియల్ ఎండ్ అయిపోతుంది. మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఒకటి సీరియల్ ఎండ్ అయిపోయిందంటే ఇంక 'బ్రహ్మముడి' సీరియల్ హీరోయిన్ వస్తుందని 'బిగ్ బాస్' హౌస్‌లోకి. ప్లస్ ఒక కాంట్రోవర్సీ వచ్చింది గదా! లేడీస్ కమిట్మెంట్‌ని అడుగుతున్నారు అమ్మాయిలని చెప్పి. దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారట. ఏం క్లారిటీ ఇస్తారనేది వాళ్ళు క్లారిటీ ఇచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ప్లస్ కావ్య వచ్చేసి 'సుడిగాలి సుధీర్‌తో' ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు గదా! అంటే ప్రోగ్రామ్‌లో తను గెస్ట్‌గా వస్తుందా? లేకపోతే ప్రోగ్రామ్‌లో తను టీమ్ లీడర్‌గా అట్లా ఉంటుందా? అని చెప్పి అడిగారు. బట్ వాటి గురించైతే మనకి ఆ ప్రోగ్రామ్స్ చూస్తేనే తెలుస్తుంది. ఇప్పటి వరకైతే తను కావ్య రాలేదు. తను ఒక ఎపిసోడ్‌లో అయితే నిఖిల్‌ని చూసాము. ఇంకో ఎపిసోడ్‌లో కావ్య వస్తుంది. అట్లా ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. సో, చూద్దాం. అంటే ముందు ముందు ఇంకా 'సుడిగాలి సుధీర్' ప్లస్ కావ్య ఇద్దరు కలిసి ఏమన్నా ప్రోగ్రామ్స్ చేస్తారేమో అనేది. వాళ్ళిద్దరూ కలిసి ప్రోగ్రామ్స్ రాబోతున్నాయని చెప్పారు. సో, చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఇది వచ్చేసి నిఖిల్, కావ్య, తనూజ, కళ్యాణ్ ప్లస్ 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.